అందరికీ కూడా మరి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, నాతోటి జేఈ గారికి, కాంట్రాక్టర్ సోదరులకు, ఓఎన్ఎం సిబ్బందికి, మరి ఇచ్చినటువంటి చిన్నపిల్లల విద్యార్థులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనందరం కూడా ఈరోజు చక్కగా తయారయ్యి మన ఇంట్లో చక్కగా శుభ్రంగా టిఫిన్ తినో, టీ తాగో వచ్చి ఇంత ఆనందంగా రోజు మీరు స్కూల్కి వెళ్ళి వస్తున్నారంటే మనకి ఈరోజు స్వతంత్రం ఉంది కాబట్టి మాత్రమే జరుగుతుంది. ఇదే స్వతంత్రం లేనట్లయితే మనం కట్టు బానిసల కింద, ఎవరో బ్రిటిష్ వాళ్ళ కింద వాళ్ళ చెప్పు చేతుల్లో బానిస బతుకులు బతికేటువంటి జీవితాలు మనవి. ఎంతోమంది మన పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు మనకి ఈరోజు స్వతంత్రం తేవడం కోసం ఎంతో కష్టపడి వాళ్ళందరూ ప్రాణాలు అర్పించి కొన్ని త్యాగాలు చేసి మనకి ఈరోజు స్వతంత్రం రాబట్టి ఇంత చక్కగా మన బట్టలు మనం వేసుకుని, మన తిండి మనం తిని, మన బతుకు మనం బతుకుతున్నాం. సో మనం కూడా మరి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాలి కదా దేశానికి. మనం చేసే కంట్రిబ్యూషన్ అంటే ఏదో డబ్బులు సంపాదించి ఎవరికి ఇవ్వక్కర్లేదు. మన జీవితం చక్కగా మన వల్ల ఇతరులకి ఇబ్బంది లేకుండా, మనం ఇతరుల మీద ఆధారపడకుండా జీవిస్తే మనం ఈ దేశానికి అంతకన్నా గొప్పది ఏమీ లేదు. చక్కగా మీరు తయారవ్వండి, మీరు చదువుకోండి. మంచి చదువులు చదువుకోవడం వల్ల మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. 10 మందికి మీరు సహాయం చేసే స్థితిలో ఉంటారు, కానీ 10 మంది దగ్గర ఆశించే స్థితిలో మీరు ఉండరు. ఆ విధంగా చేసుకున్నట్లయితే చాలు. చక్కగా చదువుకుని మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అయ్యి మీరు మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకి, మీరు పుట్టి పెరిగినటువంటి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అందరికీ కూడా మరి ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. బాగుందా మీది?